The first two questions are dealing with error location. Water was dripping. What is the meaning of dripping? Dripping. Right? See, when you come out of your washroom, మనం వాష్రూమ్లోంచి హెయిర్ వాష్ ఇట్లా స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత వాటర్ ఏమైంది, ఇట్ స్లోలీ డ్రాప్స్ ఇన్ టు ద లోయర్ పోర్షన్స్, రైట్? అంటే స్లోప్ ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ వాజ్ డ్రిప్పింగ్. వర్షం పడినప్పుడు కూడా జరుగుతుంది కదా. డ్రిప్పింగ్ ఆఫ్ ద ట్రీస్, ట్రీస్ లోపల నుంచా? నో. సో ఫ్రమ్ ద ట్రీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రమ్ ద ట్రీస్. మనం వర్షం పడినప్పుడు ఒక చెట్టుని ఇలా ఇలా కదిలించామనుకోండి ఆఫ్టర్ ద రెయిన్, రైట్? ఏమవుతుంది? ఫ్రమ్ ద ట్రీస్ వస్తుందా, ట్రీస్ లోపల నుంచి వస్తుందా? So it's not off the trees. Answer is dripping from. Dripping from is the right answer. Dripping from the trees, and the grass was wet, right? I think it is talking about ఒక పార్క్ గురించి మాట్లాడుతున్నట్టుంది. పార్క్లో వర్షం పడింది. వర్షం పడిన తర్వాత lot of water droplets will stay on the tree, right? ఆ లీవ్స్ మీద అట్లా ఉంటాయి. ఏదో ఒక విండ్ వచ్చింది అనుకోండి, అవంతా కూడా డ్రిప్ ఫ్రమ్, రైట్? సో the grass was wet అన్నాడు. So where is error? Second portion, it is a prepositional error, and I feel that prepositional errors are the most difficult errors when it comes to error location. So ఎంతమంది ఫైండ్ అవుట్ చేసిందో? Dripping from is the right answer. Next, Praveen sat up. Subject, sat up, past tense, okay. On the sofa, in the sofa or on the sofa? On the sofa, absolutely right. With his legs tucked down him, tucked under him. Tuck always takes under, right? So ఇప్పుడు నేను కూర్చున్న స్టైల్ మీకు కనపడుతూనే ఉంది. I just tucked my legs under. It's not down. Down అన్నారు, under అంటాం. Tuck under. Tuck two meanings ఉన్నాయి. ఒకటి నువ్వు కాళ్ళని ముడుచుకోవటం, రైట్? Tuck under. అండ్ ఇంకొకటి ఇన్షర్ట్ ఎయిట్ అని కూడా రీసెంట్లీ టక్ జగదీష్. సో వాట్ డూ? యూ టక్ యువర్ షర్ట్, రైట్, అండర్ యువర్ ట్రౌజర్స్, రైట్? సో అండర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ నాట్ డౌన్. విచ్ పోర్షన్? థర్డ్ పోర్షన్ హ్యాస్ ఎర్రర్. ఎట్ నైట్ ద హంగ్రీ ఆర్ఫన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ఫన్? ఎ మ్యాన్ ఆర్ విమెన్ who don't have పేరెంట్స్, రైట్? పేరెంట్స్ లేని వాళ్ళని అనాథల్ని ఆర్ఫన్ అంటాం. వుడ్ స్నీక్ ఇంటూ. వాట్ ద మీనింగ్ ఆఫ్ స్నీక్? స్లోలీగా క్రీప్ చేస్తూ, దొంగలు పోయినట్టు స్లోగా, అంటే మనం నడవకుండా మనం టోస్ మీద నడవటాన్ని ట్రై చేస్తాం కదా, సౌండ్ రాకుండా. దాట్స్ నథింగ్ బట్ స్నీక్. స్లోలీ ఎంటరింగ్. సో స్నీక్ ఇన్ టు ద కిచెన్. ఆర్ఫన్ కదా పాపం, హంగ్రీ. సో అండ్ డాష్. ప్రిఫర్ టైనీ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్? నో. Why? This is the clue. Why do you sneak? ఎందుకు స్నీకింగ్లీ పోతావు నువ్వు? ఎవరికి తెలియకుండా నువ్వు చేసే పని ఏంటి? స్టీల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టీల్? పిల్ఫర్. ద మీనింగ్ ఆఫ్ పిల్ఫర్ ఇస్ స్టీల్. ప్రిఫర్ కాదు, లిఫ్టర్ అసలే కాదు, డిఫర్ నో. డిఫర్ ఆఫ్ ఫుడ్, lifter of food. Pilfer means to steal. The meaning of pilfer is to steal. So at night the hungry orphan would sneak into the kitchen and to steal tiny amounts of food. So answer is pilfer, right? Next, as the only person, insane means wicked, cruel. Vain person we don't generally say. Vain అంటే అర్థం ఏంటి? తెలుగులో వృధా ప్రయత్నం అంటాం కదా. సో వెయిన్. సో సేన్ పర్సన్ మీన్స్ గుడ్ పర్సన్. యూ కెన్ సే గాడ్లీ పర్సన్. మంచి అలవాట్లు ఉన్న పర్సన్ని గాడ్లీ పర్సన్, సేన్ పర్సన్. మెయిన్ పర్సన్. నౌ సి, యాజ్ ద ఓన్లీ డాష్ పర్సన్ ఇన్ ద వ్యాకీ ఫ్యామిలీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాకీ? హార్డ్. కొంచెం ఆ ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్. అదే ప్రతి సినిమాల్లో విలన్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు, మనుషుల్ని చంపాలనుకుంటారు. దట్ ఫ్యామిలీ కెన్ బి కాల్డ్ as wacky family. The sensible girl, as she is the girl, you cannot say main person, because girl అంటే చిన్న అమ్మాయి. ఫ్యామిలీలో చిన్నగా ఉన్న వాళ్ళు మెయిన్ పర్సన్ అయ్యే ఛాన్స్ లేదు. సో బై దట్ ఐ కెన్ ఎలిమినేట్ మెయిన్ పర్సన్. అండ్ ఈ మొక్కతే ఈ ఆడ్ ఫ్యామిలీలో సపరేట్ అన్నాడు, అంటే ఆడ్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ వర్డ్ అయి ఉండాలి. సో ఆన్సర్ ఇస్ సేన్. ఆన్సర్ ఈజ్ సేన్. ఇగో ఆడ్ వన్ అంటాడు, అంటే ఈ అమ్మాయి ఒకతే ఆడ్గా ఫీల్ అవుతుంది. సో ఎందుకు?
ఆ ఫ్యామిలీలో కొంచెం సెన్సిబుల్గా ఆలోచించే అమ్మాయి అదొక ఆ అమ్మాయి ఒకతే. సో యాజ్ ద ఓన్లీ సేన్ పర్సన్ ఇన్ ద వ్యాకీ ఫ్యామిలీ, ద సెన్సిబుల్ గర్ల్ ఫెల్ట్ లైక్ ద ఆడ్ ఉమెన్ అవుట్. సో వాట్స్ ద రైట్ ఆన్సర్? ఎట్లా ఐడెంటిఫై చేసినాం ఇది? వ్యాకీ రాకపోయినా కూడా ఇగో ఆడ్ వన్ అవుట్, కాబట్టి ఆమె సెన్సిబుల్, మెయిన్ కాదు, బికాస్ షీ ఇస్ ఎ గర్ల్. నెక్స్ట్, పికాన్సీ. దిస్ ఇస్ ఏ నార్మల్ వర్డ్ వెన్ యూ విజిట్ ఏ 5-star hotel. పికాన్సీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్కి ఉన్న ఫ్లేవర్ని, లేదా మనం తాగుతున్న ఏదైనా పోర్టబుల్ డ్రింక్, తాగగలిగే డ్రింక్ ఏదైనా వాటికి ఉండే ఫ్లేవర్ని ఏమంటాం? పికాన్సీ అంటాం. బ్లాండ్, రైట్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ బ్లాండ్. నాట్ టేస్టీ or tasteless. If you say it's a bland coffee అన్నారు అనుకోండి, tasteless coffee. In the same way, if you say it's an insipid coffee అన్నారంటే tasteless coffee, right? So tedious అంటే he's a tedious man అంటే dull man. బాగా వర్క్ వల్ల అలసిపోయి, రైట్, స్ట్రెంత్ లేకుండా డల్గా ఉన్నవాడిని టీడీఎస్ అంటాం. జనరల్గా టీడీఎస్ అనేది దేనికి వాడతారు తెలుసా? ఆఫ్టర్ ఏ టీడీఎస్ జర్నీ అంటారు. అంటే బోరింగ్ జర్నీ, డల్ జర్నీ, బాగా నేను అలసిపోయినా అని చెప్పడానికి టీడీఎస్ జర్నీ అంటారు. దీనికి ఆపోజిట్ ఎక్సైటింగ్ జర్నీ, రైట్? సో ఇన్సిపిడ్ అన్నా, బ్లాండ్ అన్నా కొత్త వర్డ్స్ తెలిసినాయి మనకి. టేస్ట్లెస్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఫ్లేవరింగ్, బికాస్ దే ఆర్ ఆస్కింగ్ సినోనిమ్. సో ఫ్లేవరింగ్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, టు కన్ఫ్రంట్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ నార్మల్ వర్డ్, రైట్? కన్ఫ్రంట్ చేయాలి అంటాం, కన్ఫ్రంట్ ద ఛాలెంజ్, ఫేస్ ద ఛాలెంజ్. కన్ఫ్రంట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రేస్, రైట్? ఫ్రంట్, ఒక ముఖాముఖి తలపడటం అంటాం తెలుగులో. సో కన్ఫ్రంట్ మీన్స్ ఫేస్. టు అవాయిడ్, అపోజిట్ అయితే ఓకే, బట్ ఇట్స్ నాట్ సిమిలర్. సో అవాయిడ్, నో. డాడ్జ్ మీన్స్ అవాయిడ్. సినిమాల్లో చాలాసార్లు హీ డాడ్జ్డ్ ఏ బుల్లెట్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? రైట్? హీ డాడ్జ్డ్ ఏ బుల్లెట్ ఇస్ నథింగ్ బట్ హీ అవాయిడెడ్ ఏ బుల్లెట్. బుల్లెట్ని తప్పించుకున్నాడు అని చెప్పడానికి డాడ్జ్ ఏ బుల్లెట్ అంటాం. సో ఏదైనా పనిని తప్పించుకోవటాన్ని అవాయిడ్, బుల్లెట్ని తప్పించుకోవటాన్ని లేదా మిసైల్ని తప్పించుకోవటాన్ని డాడ్జ్ అంటాం, రైట్? సో ఇవి రెండు కాదు. టు ఈల్డ్ అంటే సఫర్, రైట్? పర్స్యూ. సో ఇది సఫర్ చేయమని అనట్లే, సఫర్ కాదు. టు అకాస్ట్ అంటే రాసుకోండి, ఫేస్ అగ్రెసివ్లీ. నువ్వు ఎవరినైనా చాలా అగ్రెసివ్గా ఎదుర్కోవటాన్ని, ఫేస్ అగ్రెసివ్లీ, టు అకాస్ట్, రైట్? మనం బాక్సింగ్లోనో ఇట్లా ఉన్నప్పుడు మనం అపోనెంట్ని ఎట్లా ఎదుర్కోవాలా? యూ హ్యావ్ టు అకాస్ట్, రైట్? ఎదుర్కోవాలి. సో ఆన్సర్ ఈజ్ అకాస్ట్. నెక్స్ట్, సావెంట్. సావెంట్ మీరు రెగ్యులర్గా వినే ఉంటారు. సేజ్, రైట్? సియర్ అంటాం. అంటే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, జ్ఞాని, యోగి, వాళ్ళని సావెంట్ అంటాం. సో సావెంట్ మీన్స్ అపోజిట్ అడిగారు కదా, అకాడమిక్, వన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సినోనిమ్, ఇట్స్ సినోనిమ్. వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఆపోజిట్. ఇది కూడా సినోనిమే. ఎవరిని మనం పండిట్ అని పిలుస్తాం? హిందీ పండిట్ అని అంటాం. సో సాంస్క్రిట్ పండిట్, పండిట్ మీన్స్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో సేవెంట్ సినోనిమ్. ఎగ్ హెడ్, ఇది చాలా ఫన్నీగా వచ్చిన ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఒకటి. జనరల్గా పాత రోజుల్లో దెర్ వాజ్ ఎ నోషన్, బాగా చదివితే జుట్టు ఊడిపోద్ది, బట్టతలు వస్తుంది. అరే చదివి వీడికి బట్టతలు వచ్చింది అంటారు కదా. సో వెన్ యూ సీ ఎ బాల్డ్ హెడ్, ఇట్ లుక్స్ లైక్ ఎగ్, ఇట్ లుక్స్ లైక్ ఎగ్. సో ఎగ్ హెడ్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. మస్త్ స్కాలర్, రైట్? మంచి స్కాలర్ని మనం ఎగ్ హెడ్ అనొచ్చు, పండిట్ అనొచ్చు, అకాడమిషియన్ అనొచ్చు. సో ఆన్సర్ ఏంటి మరి? అమెచ్యూర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అమెచ్యూర్? అమెచ్యూర్ మీన్స్ ఈజ్ ఎ ఫ్రెషో. నవీస్, కొత్తగా వచ్చినవాడు. ప్రొఫెషనల్, నాట్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ కాదు అంటే ఫుల్లీ స్కాలర్ కాదు, అన్ని విషయాలు తెలిసినవాడు కాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అనే సెన్స్. సో దిస్ ఈస్ ద రైట్ అంటోనిమ్ ఆఫ్ సావెంట్. నెక్స్ట్, టు ఇండైట్. టు ఇండైట్ మీన్స్ చార్జ్ విత్ ఎ క్రైమ్. ఏదన్నా క్రైమ్ చేయటం లేదా కోర్టులో వాడి మీద క్రైమ్ కేసు వేయటాన్ని టు ఇండైట్ అంటారు. సి సైలెంట్. టు ఇండైట్,
రైట్. సో అంటే టు అరైన్, టు సెన్షర్. సెన్షర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్రిటిసైజ్. క్రిటిసైజ్ ఎక్కడ? కోర్టులో క్రిటిసైజ్ చేయటం. అరైన్ అన్నా కూడా కోర్టులో చార్జ్ చేయటం. టు సెన్సర్ అన్నా కూడా కోర్టులో క్రిటిసైజ్ చేయటం. ఇంపీచ్ అన్నా కూడా కోర్టులో క్రిటిసైజ్ చేయటమే. దీస్ ఆల్ ఆర్ సినోనిమ్స్ టు వన్ అనదర్. ఎగ్జనరేట్, ఎగ్జిట్, ఎక్స్, రైట్. ఎక్స్లోనే చాలాసార్లు ఎక్స్ప్రెస్ అన్నారు అనుకోండి. చూడండి ఎక్స్లో ఎన్ని పదాలు వస్తున్నాయి చూడండి. ఎక్స్ అంటే బయటికి చెప్పటం, ఎగ్జిట్ బయటికి పోవటం, ఎక్స్ప్రెస్ బయటికి ఇచ్చేయటం, ఎగ్జాస్పరేట్ నీ యాంగర్ని బయట పెట్టడం, ఎగ్జాస్పరేషన్, రైట్. సో ఎక్స్ అంటేనే ఎగ్జైల్, గాలిని బయటికి వదలటం. చాలాసార్లు ఎక్స్ బయటికి అనే మీనింగ్ ఉంది. అంటే వీడిని కోర్టులో కేసేసి జైల్లోకి పంపరు, బయటికి వదిలిపెడతారు. సో ఆన్సర్ ఏంటి? టు ఎక్విట్. అంటే నిర్దోషిగా బయటికి పంపటాన్ని ఎగ్జనరేట్ అంటాం, రైట్. దోషిగా లోపలికి పంపటాన్ని ఇంప్రిజనేట్ అంటాం, ఇంప్రిజన్, జైల్లో పెట్టడం అంటాం. సో ఇట్స్ నాట్, ఇవన్నేమో కోర్టులో కేసేయటం అని చెప్తున్నాయి. ఆపోజిట్ బయటికి ఎక్విట్, ఫ్రీ, సెట్ ఫ్రీ, ఫ్రీగా వదిలేయటం అని చెప్తుంది. సో ఆన్సర్ ఈజ్ టు ఎగ్జిట్, టు ఎక్విట్. ఆన్సర్ ఈజ్ టు ఎగ్జనరేట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 84th. To have bitten off more than you can chew. If you remember our idiomatic expressions, నేను జనరల్గా ఆ రోజు ఎప్పుడైనా క్లాస్లో చాలా రూల్స్ చెప్పినప్పుడు నేను ఒక విషయం చెప్తా ఎప్పుడు, ఏమని? ఐ బిలీవ్ దట్ ఈటింగ్ అన్డైజెస్టివ్ చంక్స్ ఆఫ్ ఎనీథింగ్ విల్ వామిట్. అంటే నీకు ఎంత పట్టాలో అంతే తినాలా. అన్డైజెస్టివ్ చంక్స్, పీసెస్ తిన్నారనుకోండి, ఫైనల్గా ఏమైంది? బయటకు వస్తే. ఇప్పుడు నీకు స్వీట్ ఇష్టం కదా అని ఒకటే రోజు 1 కిలో తినేస్తే ఆగకుండా ఇట్ కమ్స్ అవుట్. సో హ్యావ్ బిటెన్ ఆఫ్, తిన్నాడు ఎంత? మోర్ దాన్ యూ కెన్ చూ. నువ్వు నవల్లేని దానికంటే ఎక్కువ నీ నోట్లో ఉందంటే అర్థం ఏంటి? యు ఆర్ టేకింగ్ టూ మచ్ వర్క్, యువర్ బాడీ కెనాట్ టేక్ ఇట్. నీ పని చేయలేదు. నీది ఒక, ఇమాజిన్ దట్ యు ఆర్ అన్ ఆర్గనైజేషన్. నీది ఒక ఫ్యాక్టరీ అనుకోండి. నీ ఫ్యాక్టరీలో 100 షర్ట్స్ని నువ్వు రోజుకి ప్రొడ్యూస్ చేయొచ్చు నీ ఫ్యాక్టరీలో, చిన్న ఫ్యాక్టరీ. బట్ ఆర్డర్ ఎంత తీసుకున్నావు నువ్వు? 1000 షర్ట్స్ చేస్తా అని తీసుకున్నావు. ఇట్స్ నథింగ్ బట్ వై ఆర్ యూ బైటింగ్ మోర్ దాన్ యూ కెన్ చూ అని అడుగుతారు నేను. ఎవరైనా అడిగితే ఏంటి? నువ్వు చేయలేని పనిని ఎందుకు తీసుకుంటున్నావు, నీ కెపాసిటీకి అవతల ఉన్న పనిని అని చెప్పినట్టు. నౌ యూ టెల్ మీ వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్. టు ఈట్ వొరోషియస్లీ, వొరోషియస్ మీన్స్ హంగ్రీలీ, చాలా ఫాస్ట్గా తింటాం. టు బిహేవ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ, నో. టు హ్యావ్ ద ట్రైడ్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ టూ డిఫికల్ట్, దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్, రైట్. నువ్వు డిఫికల్ట్ పనిని చేయటం, టూ డిఫికల్ట్ టాస్క్ని తీసుకోవటాన్ని ఏమంటారు? టు హ్యావ్ బిటన్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ప్రింట్. దిస్ ఈజ్ అ వెరీ కామన్ వర్డ్. మనం ఏదైనా బుక్లో, ఏదైనా పబ్లిషర్ దగ్గరికి, బుక్ షాప్కి వెళ్ళి, స్టేషనరీకి వెళ్ళి మీరు ఏదైనా బుక్ అడిగినప్పుడు, ఇప్పుడు ఇది రావట్లేదమ్మా, అవుట్ ఆఫ్ ప్రింట్ అంటే అర్థం ఏంటి? దట్ బుక్ ఈజ్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్. సో విచ్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దట్? ఏ బుక్ నో లాంగర్ అవైలబుల్ ఫ్రమ్ ద పబ్లిషర్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంది, అది ప్రింట్లోకి రావట్లేదు అని చెప్పినట్టు. సో ఆన్సర్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఏ బుక్ నో లాంగర్ అవైలబుల్ ఫ్రమ్ ద పబ్లిషర్. మనం బట్టల గురించి వచ్చేసరికి అవుట్డేటెడ్ లేదా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్స్ ఉన్నాయా అంటే కింద ఇట్లా బెల్ లాగా ఉండే ప్యాంట్స్ ఉన్నాయా? అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అవుట్డేటెడ్ అంటే నో లాంగర్ ఎగ్జిస్ట్, అబ్సల్యూట్ అయిపోయినాయి. అట్లనే బుక్ కూడా అవుట్ ఆఫ్ ప్రింట్ అయిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది ప్రింట్లో లేదని అర్థం. సో ఐఎమ్ హ్యావింగ్ టూ మచ్ ఫన్, ఇక్కడ యు నీడ్ టు నో అన్ ఇంపార్టెంట్ థింగ్. జనరల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ వర్బ్ క్లాస్ వినుంటే, ఐ టోల్డ్ యూ దట్ హ్యావ్ డజంట్ హ్యావ్ ఇంగ్ ఫామ్. హ్యావ్కి ఇంగ్ ఫామ్ లేదు అని చెప్పుకున్నాం, హ్యావ్కి ఇంగ్ ఫామ్ లేదు. సో దెర్ ఇస్ నో హ్యావింగ్ అని చెప్పుకున్నాం మనం. ఇలా లేని పదాలు కొన్ని ఇచ్చిన మీకు. ఏంటవి? లవ్, హేట్, రిమెంబర్, అండర్స్టాండ్, బిలాంగ్, ఓన్.
రైట్. ఇట్లాంటివి కొన్ని ఏం చెప్పా, ఇన్ ఇంగ్లీష్ యూ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్గా అంటే మీరు ఏ టెన్స్లో కూడా దాన్ని పెట్టలేరు. ఫ్రేజెస్ అయితే వాడచ్చండి, టెన్సెస్లో పెట్టకూడదు, మెయిన్ వర్బ్ లాగా వాడద్దు అని చెప్పుకున్నాం. ఇది చాలాసార్లు చెప్పా ఇప్పటికీ. సో దీంట్లో హ్యావ్ కూడా లిస్ట్లో ఇచ్చా. బట్ హ్యావ్ హ్యాజ్ అన్ ఎగ్జెంప్షన్ ఉంది దీనికి. ఆ ఎగ్జెంప్షన్ ఏంటో చూద్దాం. ఐ హోప్ మీరు ఇది నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. సో లెట్స్ లుక్ ఎట్ హ్యావ్కి ఎగ్జెంప్షన్ ఏంటంటే, ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కార్ అనొచ్చా? నో. ఎందుకు? ఐ హ్యావ్ ఏ కార్ అనాలి. ఏమనాలి? ఐ హ్యావ్ ఏ కార్. నీ దగ్గర కార్ ఉందని చెప్తున్నప్పుడు ఒక గంటకు ఉందా, లేకపోతే నువ్వు కార్ ఓనర్వా? వెన్ డూ యూ సే దిస్ డైలాగ్? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద కార్ అన్నప్పుడు, కార్ నేను పొసెస్ అయ్యి ఉన్నా అని చెప్పినప్పుడు, ఐ హ్యావ్ బ్రెయిన్, ఐ హ్యావ్ కార్, ఐ హ్యావ్ అన్ ఐడియా, ఇట్లా చెప్పినప్పుడు యు ఆర్ సేయింగ్ సింపుల్ ప్రజెంట్. సో ఇట్లా నీ దగ్గర ఎప్పుడు ఉంది అని చెప్పేటప్పుడు యు ఆర్ నాట్ సపోజ్డ్ టు సే ఐఎమ్ హ్యావింగ్. బట్ ఎప్పుడు చెప్పచ్చు? ఎగ్జామ్షన్ ఏంటి సార్? ఐ ఆమ్ హ్యావింగ్ ఫన్, ఐ ఆమ్ హ్యావింగ్ గెస్ అని మీరు అంటున్నప్పుడు, మా ఇంటికి వాళ్ళ గెస్ట్లు వస్తారు అని చెప్పినప్పుడు ఎప్పుడు వస్తారా? ఇవాళ ఒక్కరోజేనా? ఓన్లీ టుడే. అంటే ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ యాక్షన్ అయితే యూ కెన్ సే హ్యావింగ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ థింగ్ దెన్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు. ఐ కెనాట్ సే ఐఎమ్ హ్యావింగ్ ఎ సిస్టర్ అని నేను చెప్పలేను. ఎందుకు? నాకు సిస్టర్ ఉంటాం అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. సో ఐ హ్యావ్ ఎ సిస్టర్ అని చెప్పాలి కానీ ఐ కెనాట్ సే ఐఎమ్ హ్యావింగ్ ఎ సిస్టర్. బట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్, ఎస్. ఎందుకంటే హెడేక్ ఎప్పుడు ఉంటుందా? ఐఎమ్ హ్యావింగ్ ఫన్ ఎప్పుడు ఉంటుందా? లైఫ్ ఈజ్ మిక్చర్ ఆఫ్ టూ మచ్ ఎమోషన్స్. సో ఐఎమ్ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ హ్యావింగ్ గెస్ టు నైట్ అనేది ఈ రెండు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కండిషన్స్లో మీరు యూ కెన్ యూజ్ హ్యావింగ్ వాడచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఐఎమ్ హ్యావింగ్ టూ మచ్, ఐఎమ్ హ్యావింగ్ టూ మచ్, నో. సో ఆన్సర్ ఈజ్ ఐఎమ్ హ్యావింగ్ టూ మచ్ ఫన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ హ్యావింగ్ టూ మచ్ ఫన్ అనొచ్చు, నో ప్రాబ్లం. సో సార్ మరి ఐ హ్యాడ్ టూ మచ్ ఫన్ అనొచ్చా? నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినా నిన్న మస్తు ఎంజాయ్ చేసిన. ఐఎమ్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి మీరు హ్యాడ్ వాడలేరు. బికాజ్ ఐఎమ్ ఎవరితో రావాలి? V1 ప్లస్ ING V3తో వచ్చినప్పుడు యూ బికమ్ ఆబ్జెక్ట్, ప్యాసివైజ్. బట్ ఇక్కడ ఫన్ ఎవరికి ఉంది? వీడికే ఉంది. సో హీ బికమ్ సబ్జెక్ట్. సో V1 ప్లస్ ING is the only possibility there. So that's why you can go with I am having too much fun. Idea వచ్చిందా? Generally we don't use having word in English, but when do we use? In these exceptions, right? నీ దగ్గర టెంపరీగా ఏదైనా ఉంటున్నప్పుడు యూ కెన్ సే హ్యావింగ్. బట్ పర్మనెంట్ సోర్స్ అయితే మాత్రం యు ఆర్ నాట్ సపోజ్డ్ టు సే ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ డాటర్, ఐఎమ్ హ్యావింగ్ సిస్టర్. యూ కెనాట్ సే దట్. నెక్స్ట్, wood. What is wood? Wood is modal verb. So modal verbs, they come with what? V1. It's not V1, eliminate. It's not V1, eliminate. It's not V1, eliminate. It's not V1, eliminate. What would the cavalry doing out there? So ఈ మూడు అయితే కాదు, రైట్? సో ఇక్కడ వాట్ వుడ్ ద cavalry డూయింగ్ అవుట్, ఇక్కడ ఇట్లా డూయింగ్ రావచ్చా? మరి బి ఈజ్ మిస్సింగ్. ఏం మిస్ అయింది ఇక్కడ? బి రాంగ్ ప్రింట్ అయింది. వాట్ వుడ్ ద cavalry బీ డూయింగ్ అవుట్ అని ఉండాలి, అక్కడ బి లేదు. దట్స్ వై యూ కెన్ గో విత్ నో ఇంప్రూవ్మెంట్. ఇక ఇవి ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, సారీ. బీ డూయింగ్, వుడ్ బీ డూయింగ్ ఉంది కదా, ఐ హ్యావెంట్ సీన్ ఇట్. బీ డూయింగ్, ఓకే. బీ డూయింగ్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్యూచర్ కంటిన్యూస్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో విల్ బదులు ఇక్కడ ఏమొచ్చింది? వుడ్. పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ క్యావెలరీ ఏం చేస్తుంది ఇక్కడ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యావెలరీ? రాసుకోండి. సోల్జర్స్ ఆన్ హార్స్ బ్యాక్. తెలుగులో అశ్వక దళం అంటాం. గుర్రం మీద వచ్చే సైన్యాన్ని ఏమంటారు? క్యావెలరీ అంటారు. ఏమంటారు? క్యావెలరీ, రైట్?
ఇన్ఫాంట్రీ అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఇన్ఫాంట్రీ అంటే అర్థం ఏంటంటే నడుచుకుంటూ వచ్చే సైన్యం, రైట్? నడుచుకుంటూ వచ్చే సైన్యాన్ని ఇన్ఫాంట్రీ, అండ్ గుర్రాల మీద వచ్చే సైన్యాన్ని క్యావెలరీ అంటాం. సో బీ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్, ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ యాజ్ వర్ యూజ్డ్ ఒరిజినల్లీ. మనం జనరల్గా రీమేక్ సినిమాలు చూస్తాం కదా, చూస్తామా లేదా? దెర్ ఆర్ సో మెనీ రీమేక్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. రీమేక్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ ఫిల్మ్ హిట్స్ ఇన్ తమిళ్ ఆర్ కేరళ అండ్ కోలీవుడ్, మల్లీవుడ్ ఆర్ టాలీవుడ్ ఆర్ హాలీవుడ్, బాలీవుడ్, ఏదైనా సినిమా మస్తు హిట్ అయింది. ఆ హిట్ అయిన సినిమాని ఏం చేయాలనుకుంటారు? అక్కడున్న నేటివిటీకి ఆ హీరోని పెట్టి మళ్ళీ రీమేక్ చేయాలంటారు. రీమేక్ ఈజ్ డిఫరెంట్, డబ్ ఈజ్ డిఫరెంట్. డబ్ అంటే నువ్వు వాయిస్ మారుస్తావు, హీరోలు వాళ్ళే ఉంటారు. బట్ రీమేక్ అంటే అర్థం ఏంటి? హీరో మొత్తం రీషూట్ చేయాలి నువ్వు. సో అట్లా జరిగిన రీమేక్ సినిమాలు ఉంటాయి కదా, ఆ రీమేక్ సినిమాలో అక్కడ ఇప్పుడు దృశ్యం సినిమా ఉందా? దృశ్యం, వాట్ ఈస్ ద మదర్ వర్షన్ ఆఫ్ దృశ్యం ఈజ్ కోలీవుడ్ మూవీ అది కదా, ఐ మీన్ కేరళ మూవీ, మలయాళం మూవీ అది. దాన్ని మన వెంకటేష్ దృశ్యం సినిమాని తెలుగులో తీసినప్పుడు మీరు ఆ సినిమా చూసుంటే, మోహన్ లాల్ సినిమా చూసుంటే ఎవ్రీ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టింది. అక్కడ వాడు ఓఏ అంటే వీడు కూడా ఓఏ అంటాడు, కాకపోతే లాంగ్వేజ్ మారుతుంది అంతే. సో కాపీయింగ్ ద ఎగ్జాక్ట్ డైలాగ్స్ అండ్ ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ వర్బాటిమ్. ఏమంటాం? వర్బాటిమ్ అంటాం. వర్బల్ అంటేనే అర్థం ఏంటి? నోటి నుంచి మాట్లాడుకోవటం. వర్బాటిమ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ వర్డ్ వాడటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాఫ్ బీట్? హాఫ్ బీట్ మీన్స్ అన్యూజువల్. అన్యూజువల్గా మ్యూజిక్ ఉండటాన్ని హాఫ్ బీట్ అంటాం. అంటే బీట్లో కొడతలేడు, అది హాఫ్ బీట్లో కొట్టిండు, అన్యూజువల్ కొట్టిండు. డైవర్జెంట్ మీన్స్ డిఫరెంట్. డైవర్జెంట్ మీరు వినకపోయినా రెగ్యులర్గా మీరు అరే నువ్వు కోర్స్ నుంచి డైవర్స్ అవ్వకురా, డీవియేట్ అవ్వకు, డైవర్స్ అవ్వకు అంటాం. డైవర్జెంట్ ఈస్ నథింగ్ బట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్. మరి కాంట్రారీ, ద మీనింగ్ ఆఫ్ కాంట్రారీ ఈజ్ ఆపోజిట్. కాంట్రారీ టు యువర్ బిలీవ్స్ అంటాం, ఆపోజిట్ టు యువర్ బిలీఫ్, ఆపోజిట్ టు యువర్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి? ఇవన్నీ అన్యూజువల్, డిఫరెంట్ ఉన్నాయి, ఇది ఒక్కటే సేమ్ ఉంది, వర్బాటిమ్. ఇవన్నీ సినోనిమ్సే, ఇది ఒకటే రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పర్సన్ ఇంక్లైన్డ్ టు క్వశ్చన్ ఆర్ డౌట్ యాక్సెప్టెడ్ ఒపీనియన్స్, రైట్? ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు ఆర్ డౌట్ పడతాడు, విషయాన్ని వీడు హీ డజంట్ బిలీవ్ ఇట్, ప్రతిదానికి డౌట్ అడుగుతాడు. సో డౌట్ అడిగే వాడిని ఏమంటారు? స్కెప్టిక్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్కెప్టిసిజం? స్కెప్టిక్ మీన్స్ డౌట్ఫుల్. స్కెప్టిక్ మీన్స్ డౌట్ఫుల్. మరి డిసైపుల్ అంటే ఏంది? స్టూడెంట్ ఆర్ ఫాలోవర్. ఎవరినైనా శిష్యుడు అంటాం కదా, ఫాలోవర్. సో అడిహియర్ అంటే కూడా స్టూడెంటే, ఫాలోవరే. జిలెట్ అంటే ఏంటి? ఫానటిక్ ఫాలోవర్, డిసైపుల్. అంటే అర్థం ఏంటి? వీడు ఒక మతం దగ్గర ఒక మతం చేరి అక్కడ మత గురువు ఉంటాడు కదా, ఆ మత గురువుని ఫాలో చేసేవాడిని జిలెట్ అంటాం, రైట్? మామూలుగా చదువునో లేకపోతే ఏదైనా వేరే విషయాల్ని ఫాలో చేసేవాడిని, ఇప్పుడు విరాట్ ఫాలోస్ సచిన్ టెండూల్కర్. పెరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఎలా కొట్టేటాడో అలా ఫాలో అయ్యేటాడు, యూ కెన్ కాల్ హిమ్ యాజ్ డిసైపుల్, రైట్? అడిరెంట్ కూడా ఓకే, ఫాలోవర్. బట్ మతాన్ని ఫాలో అయ్యేటాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు, ఆయన జిల్లెట్ ఎవరు? స్వామి వివేకానంద, రైట్? కాకపోతే డిసైపుల్ అనే వర్డ్ వాడాలా, నెగిటివ్ సెన్స్ అయితే జిల్లెట్ వాడాలి, నెగిటివ్ సెన్స్. సో ఆన్సర్ ఏంటి? వీడు ఫాలో అవ్వడు, అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో దట్ ఈస్ స్కెప్టిక్. నెక్స్ట్, డిథరింగ్ స్పెల్లింగ్ ఏంటండి? ఇట్స్ నాట్ డబల్ ఈ, ఇట్స్ నాట్ డిఐ ఉండాలి, డిఈ కాదు. డిథరింగ్, దిస్ ఇస్ ద రైట్ స్పెల్లింగ్, రైట్? డిథరింగ్ అంటే అర్థం ఏంటి? నర్వస్. హీస్ ఎ డిథరింగ్ పర్సన్ అంటే అర్థం ఏంటి? నర్వస్ పర్సన్, కన్ఫ్యూజ్డ్ పర్సన్. నో బడీ లైక్స్ డిథరింగ్ పర్సన్స్. ఎవ్వరు కూడా నర్వస్గా ఉన్న వాళ్ళను, కన్ఫ్యూజ్డ్గా ఉన్న వాళ్ళను ఎవరు ఇష్టపడరు. సో యూ షుడ్ నాట్ డిథర్, యూ షుడ్ నాట్ బి నర్వస్, యూ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. థ్రాటిల్డ్, డబల్ టీ ఉండాలి, థ్రాటిల్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్, ద రైట్ స్పెల్లింగ్. థ్రాటిల్ అంటే అర్థం ఏంటంటే, థ్రాటిల్డ్ అంటే చోక్.
ఎవరినైనా గొంతు నొక్కేయటం, ఊపిరి ఆడకుండా సఫకేట్ చేసి అటాక్ సమ్వన్ బై ప్రెస్సింగ్ దేర్ నెక్. ఎవరినైనా నెక్ ప్రెస్ చేసి, సినిమాలో చూస్తూనే ఉంటాం కదా, రైట్, దాన్ని థ్రాటిల్ చేయటం అంటాం, థ్రాటిల్, రైట్. చోక్ అంటే కూడా ఊపిరి ఆడకుండా నొక్కేయటాన్ని చోక్ అంటాం, చోక్, థ్రాటిల్, ఫోర్త్ ఆప్షన్. ఇది మీరు ఈజీగా చెప్తారని అనుకుంటున్నాం. చిల్డ్రన్ ఆర్ సెన్సిటివ్. సెన్సిటివ్ ఆల్వేస్ టేక్స్ వాట్? సెన్సిటివ్ టు, sensitive enthusiastic, sensitive place. What do you think? Sensitive to what happens around them. And are, మా ఆర్ పక్కన V1 ప్లస్ ING కానీ adjective కానీ ఓకే. ఆర్ టాల్, ఆర్ స్ట్రాంగ్, ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ వర్కింగ్ ఆన్ ప్లేస్ దట్ రిఫ్లెక్ట్ దేర్. ప్లేస్ అంటే ఇక్కడ ఏంటి? నౌన్, నాటకాలు, డ్రామాస్, రైట్. సో ఫస్ట్ ఈజ్ ఎక్స్, తర్వాత వై, తర్వాత జీ. అసలు ఎటువంటి రీఅరేంజ్మెంట్ అవసరం లేదు, పర్ఫెక్ట్గా వాడే ఇచ్చాడు సార్. సో ఆన్సర్ ఈజ్, అంటే ఏమంటాడు, చిల్డ్రన్ చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారు, వాళ్ళ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయటానికి, డ్రామాల్లో ప్లే చేయటానికి చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారు. నెక్స్ట్, బట్ దిస్ డస్ నాట్ మీన్ ఏం పెడదాం? మీన్ ఫినామినా, మీన్ దాట్. ఎస్, ఇది పెట్టచ్చు కదా. వాట్ ఈస్ మెంటల్? Mental is adjective. After adjective, what do we need? We need a noun. So mental phenomena, mental condition to the body is a meaningless expression. So what is the right answer? First Z comes, after that X. ZX pair. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బట్ ఫస్ట్ ఎవరు రావాలి? Y కాదు, Z రావాలి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, the travel agent is making all the reservations. passive voice ఎలా ఉంది ఇది? I am taking tea. సో ఆన్సర్ ఎట్లుండాలి? టీ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మీ, అలా ఉండాలి. బట్ ఇక్కడ టీ ఎవరు? ఆల్ ద రిజర్వేషన్, కాబట్టి ఇక్కడ ఈజ్ కాకుండా ఆర్ బీయింగ్ ఉండాలి, రైట్. సో ఎక్కడుంది? ఆల్ ద రిజర్వేషన్ ఈజ్, ఎలిమినేట్. All the reservation will be, they are going into another tense, eliminate. All the reservations are being made, this is the right option. Fourth option, all the reserving, no. So what is the right answer? Third option. Next, he said to the dentist, I have a toothache. అందుకే కదా డెంటిస్ట్ దగ్గరకు వచ్చిన, మళ్ళీ చెప్పడం ఎందుకు? అసలు అవసరం కూడా లేదు, రైట్. ఎక్కడ అని చెప్తే ఓకే. దిస్ టూత్ ఈజ్ సఫరింగ్ మీ అంటే ఓకే, కానీ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ స్టమక్ పెయిన్ అని ఎవరు చెప్పరు. బట్ సో జోక్స్ ఆర్ పార్ట్. సెట్ టు ద డెంటిస్ట్, ఈజ్ ఇట్ ఏ క్వశ్చన్? నో. ఈజ్ ఇట్ ఇంపరేటివ్ సెంటెన్స్? నో. ఈజ్ ఇట్ అసర్టివ్? ఎస్. అసర్టివ్ సెంటెన్స్ కదా, అసర్టివ్. సో సెట్ టు అసర్టివ్ సెంటెన్స్ అయితే రూల్ నెంబర్ 1, సెట్ టు బికమ్స్ టోల్డ్. రూల్ నెంబర్ 2, వి రిమూవ్ పంక్చువేషన్ మార్క్స్ అండ్ వి యూజ్ దట్ యాజ్ అ కంజంక్షన్. ప్రొనౌన్స్ చేంజ్ చేస్తాం, రూల్ నెంబర్ 3. టెన్స్ చేంజ్ చేస్తాం, రూల్ నెంబర్ 4. దీస్ ఆర్ ద 4 రూల్స్, రైట్. He told the dentist, right? That, this is rule number 2, that. So that ఇక్కడ కూడా రైట్ ఉంది, that. But next, have should become had. So tense జరగలేదు ఇక్కడ he had gotten, he is going to past perfect. The structure is ఏ టెన్స్ లో ఉంది? ఇది సబ్జెక్ట్ ప్లస్ V1, సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కనపడగానే వెంటనే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోవద్దండి, బికాస్ దే కెన్ యాక్ట్ యాజ్ మెయిన్ వర్బ్స్ ఆల్సో. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ లో ఉండాలి ఆన్సర్ మనది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, ఎలిమినేట్ ఇట్. అండ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. he had a toothache. మరి ఇక్కడ టెన్స్ మారలేదు. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎవరైనా పొరపాటున ఫాస్ట్గా సెకండ్ ఆప్షన్ పెట్టేసిందా? నో. వెరీ గుడ్. నెక్స్ట్, ద నెక్స్ట్ సెట్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద త్రికోణాసన ఇస్ నథింగ్ బట్ ఆసనాల గురించి చెప్తుంది, రైట్.
త్రికోణాసన అంటే ట్రయాంగిల్లో మన బాడీని ఎట్లా పెడతాం, నీ బాడీ మొత్తానికి బెండ్ అయ్యి ఈ యాంగిల్లో ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఆసన, రైట్? ఆసనాల గురించి చెప్తుంది. ట్రయాంగిల్ పోజ్, ట్రయాంగిల్ పోజ్. త్రికోణాసన స్టిమ్యులేట్స్, సింపుల్ ప్రెజెంట్. Stimulates means encourages, stimulates the function of entire body and dash. Given, no. Gave, no. To give, no. Gives. Because Trikonasana stimulates, Trikonasana gives a lateral stretch to the spine. Spine ki side nunchi stretch istadi ani cheptunadu. Right. So same tense. It helps, again simple present, it helps reduce blood pressure, stress and anxiety. But let me tell you a fun part about yoga. Yoga gurinchi oka fun part cheppanడి. I can proudly say that yoga is designed, or yoga is first practiced in India. But it's very very unfortunate. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో కూడా స్కూల్స్లో ఒక పీరియడ్ యోగా పీరియడ్ పెట్టి వాళ్ళకి యోగా నేర్పిస్తుంటే మనం ఇది త్రికోణాసనానా లేకపోతే ట్రైకోనాసనానా అని చదవటానికి కూడా ఈ ప్యాసేజ్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఇది ఏమై ఉంటుందని ఆలోచించుంటాం మనలో చాలామంది. సో దాట్ షోస్ దాట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయనేది చెప్తుంది. బట్ ఇవాళ నవేడేస్ యూ కెన్ లెర్న్ యోగా విత్ యూట్యూబ్ ఆల్సో. సో యూ బెటర్ ప్రాక్టీస్ యోగా చేయటం చాలా చాలా మంచిది. ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాం. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా యోగా తప్పకుండా చేయాలా, బికాజ్ ఇట్ హెల్ప్స్ యువర్ బ్రెయిన్ వెరీ యాక్టివ్. సో ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నా. సెకండ్, నెక్స్ట్ 97th, యూ విల్ డాష్ స్ట్రెంగ్త్. విల్ పక్కన ఏముండాలా? V1. ఇట్స్ నాట్ V1 గెయిన్. ఓకే, వెరీ ఈజీ. యూ విల్ గెయిన్ స్ట్రెంగ్త్. నెక్స్ట్, all standing poses, poses, its subject is plural noun. Plural noun పక్కన V1 పోవచ్చు, V2 పోవచ్చు. V2 పోతే సింపుల్ పాస్ట్, V1 పోతే సింపుల్ ప్రజెంట్. బట్ మొత్తం ఎలా ఉంది? సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. సో ఐ కెన్ ఎలిమినేట్ V2 ఆప్షన్. సో ఇట్స్ నాట్ బిల్ట్, ఆన్సర్ ఇస్ బిల్డ్. ఆల్ స్టాండింగ్ పోజెస్ బిల్డ్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్, రైట్? మనం స్టాండింగ్ చేసేవి కార్డియోవాస్కులర్ అంటే మజిల్స్ ఇన్ హార్ట్ని ఇది చేస్తాయి, అండ్ మిగతావేమో స్పైన్ని చేస్తాయి అన్నాడు. నెక్స్ట్, సో ద మోర్ యూ డూ ఇట్. మన ఆర్టికల్స్ క్లాస్ గుర్తొస్తుందా? ఆర్టికల్ క్లాస్లో ఏం చెప్పా? డబుల్ కంపారేటివ్స్. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏం నేర్చుకున్నాం డబుల్ కంపారేటివ్స్కి? ద హయ్యర్ యు గో ద కోల్డర్ ఇట్ గెట్స్. ఇది కదా మనం మెచ్చుకున్న ఎగ్జాంపుల్. ఒకటే సెంటెన్స్లో హై, హయ్యర్, ఎడ్జెక్టివ్ టు అండ్ ఎడ్జెక్టివ్ టు రెండు కంపారేటివ్ డిగ్రీస్ వాడినప్పుడు రెండు చోట్ల దా ఉండాలి అని చెప్పడానికి చెప్పాను నేను అప్పుడు. సో ద మోర్ యూ డూ ఇట్ ద బెస్ట్. నో, ఏం కావాలి ఇక్కడ? ఎడ్జెక్టివ్ టు కావాలి. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద మోర్ యూ డూ ఇట్ ద బెటర్ యువర్ స్టామినా. నీ స్టామినా అంతా బెటర్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, లాస్ట్ వన్, టు ఎంగేజ్ రెగ్యులర్లీ. బట్ టు ఎంగేజ్ రెగ్యులర్లీ డాష్ దట్. ఇఫ్ దట్ ఉంది, ఇఫ్ దట్ నో, ఆఫ్ దట్ నో, సో దట్ ఎస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ సో దట్? సో దట్ ఈస్ ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్స్లో సో దట్ ఒకటి కదా. సో సో దట్ you get stronger and more stable. Yes. So what the right answer? So that another right answer. Thanks for the participation.